గైడ్లైన్స్ కూడా కాదు, స్పెసిఫిక్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అంటే టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని వాడుకొని టెర్రర్ క్రియేట్ చేయడం, వ్యవస్థీకృతమైన టెర్రర్. రాజ్యాంగం వాడుకొని మిస్యూజ్ చేసి టెర్రర్ క్రియేట్ చేయడం ఇంత పథకం ప్రకారం. ఎప్పుడో 70s లాటిన్ అమెరికన్ కంట్రీస్లో వినేవాళ్ళం నియంతల పాలనలో. అంతకుముందు ఎక్కడ జర్మనీలో అక్కడ చదువుకునే వాళ్ళం. ఇప్పుడు మోడర్న్ ఆధునికంగా తయారైన మన రాజ్యాంగం దీంట్లో కూడా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చూపిస్తున్నారు. ఈ కేసు రాత్రి చెప్తారు, అర్ధరాత్రి ఎందుకు పోవాలి, వద్దన పోవచ్చు. నిజంగా నువ్వు కేసు ఉంది అనుకున్నా కూడా అది కూడా జరిగింది, పిల్లలకు సంబంధించింది ఏదో జరిగింది. వీళ్ళు పెట్టిన కేసు తీసుకోలేదు, ఎస్సీ కేసు పెట్టి అటువైపు నుంచి పెట్టిన వాళ్ళ కేసు మాత్రమే తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. న్యాయాలు పక్కన పెడితే ఒక మహిళతో ఎట్లా డీల్ చేయాలనేది కూడా చేయలేదంటే వీళ్ళు ఎక్కడికి దిగజారిపోతున్నారు. కేవలం ఒక రౌడీలు ఎట్లా బిహేవ్ చేస్తారో, మేము ఇదిగో దౌర్జన్యం చేస్తామనే విషయం తెలిసి భయపడాలి మీరందరూ అని చెప్పడానికే ఇవన్నీ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మా నాయకుడు చెప్తున్నట్టు కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు. ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పోయింటే అసలు ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఇలా తెలుగుదేశం పార్టీ అనేది ఇలా ఉండేదని కూడా అనుకోవట్లేదు. కానీ అట్లా అనుకోలే ఆయన. కానీ ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నారు ఎట్లా చేయొచ్చు అనేది. ఇది ఒక్కసారి ఇది మొదలు పెడితే ఎక్కడికి దారిపోదు తీస్తుంది అనే విషయం ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. రేపు మళ్ళీ అధికారం మారి మేము వచ్చిన తర్వాత ఇదే పని మొదలు పెడితే ఎట్లా ఉంటుంది? మీరు ఏ రిమాండ్ రిపోర్ట్ దీన్నన్నా చూడండి, రిమాండ్ రిపోర్ట్ ఏ కన్ఫెషన్ అన్నా చూడండి. మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, తెప్పించుకొని చూడండి. దాంట్లో ఏమీ అసలు సంబంధం ఉండదు. మీరు నిందితుడిగా చేర్చిన వాడికి కానీ కన్ఫెషన్ తీసుకున్నవాడు కానీ ముఖ పరిచయం కూడా ఉండదు, అయినా సరే తీసుకుంటున్నారు. రాసేయడం 11 ఏళ్ల క్రితం పోసాని కృష్ణమూర్తి అయితే 10 ఏళ్ల క్రితం ఉంటాయి, 9 ఏళ్ల క్రితంలో ఆ కామెంట్ తీసి ఇప్పుడు ఎవరికో బాధ కలిగిందంటే ఎత్తి లోపల పడేశారు. రాత్రిపూట వెళ్ళి తీసుకొని వచ్చి ఇలాంటి వరుస పెడితే అన్నీ అలాంటివే. మరి ఎక్కడికి దారి తీయాలనుకుంటున్నారో, ఎక్కడికి దారి తీయించదలుచుకున్నారో అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు మానుకోగలిగితే. నువ్వు వేస్తున్న విత్తనం మామూలు చాలా ప్రమాదకరమైనది. దీని నుంచి వచ్చే చెట్టు భయంకరంగా ఉంటుంది. అది అంటే వ్యవస్థలను ఇంతగా దుర్వినియోగం చేసి చేయడం మొదలు పెట్టాక ఇది ఇక్కడతో ముందుకు పోయి దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఎవరుంటాయి దానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. రెండవది, నిన్న ఏదో లిక్కర్ స్కామ్ అదొక తప్పుడు కేసు. ఆ విషయంలో మన సాక్షి పత్రిక సంపాదకుడు ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అంటే ఇంకా దానికి లిమిట్స్ కూడా లేవు. ఎక్కడికి వెళ్తున్నాము, మీడియా అనే దానికి ఉన్న మనం ఇస్తున్న ఒక మంచి పొజిషన్ కానీ పవిత్రమైన దీన్ని కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవట్లేదు. పోయింది కూడా దేనికి? ఇంకొక ధనంజయ రెడ్డి ఆయన కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఉంటారని ఎందుకుంటారు? అసలు ఉన్నారని అనుకోవడానికి నీకు ఆధారం లేదు. నేరుగా పోవడం, తలుపు కొట్టేయడం, లోపలికి వెళ్ళడం, ఉన్నాడా అని వెతకడం. ఏమంటే మా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ వీ హ్యావ్ దట్ రైట్. ఇది హెరాస్మెంట్ కాక ఏమవుతుంది? అందులో ఒక మీడియా ఎడిటర్ను, ఓ పెద్ద మీడియా సంస్థ ఎడిటర్ను, ఏమి ఎలాంటి ఇది లేదు, జంకు గొంకు లేదు, ఎవరేమనుకుంటారో లేదు. ఇది కరడుగట్టిన రౌడీలు మాత్రమే చేసే పని. వాళ్ళు ఇలాంటివే చేస్తుంటారు టెర్రరైజ్ చేయడానికి. ఉన్మాదం, క్యాల్కులేటెడ్ ఉన్మాదంతో వీళ్ళు చేస్తున్నవి చాలా డేంజరస్ పరిణామాలకు దారితీస్తాయి. అది ఎందుకు గుర్తించట్లేదో చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కావట్లేదు, లేదా ఆయన కొడుకు ఎందుకు గుర్తించట్లేదో అర్థం కావట్లేదు. ఇది ఇలాగే దారి తీస్తే ఇలాగే పోతూ ఈ మహా అంటే ఏం చేస్తారు, జైల్లో పెడతారు. ఓకే, పెట్టుకొని కన్నా మొదలు పెడితే అందులో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీ జైళ్ళు ఏవి సరిపోవు. దీనివల్ల ఎవరు భయపెట్టలేరు. ప్రజలకు ఏదైనా సేవ చేసి, ప్రజలకు చేస్తామని చెప్పినవి చేసి, తద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏమైనా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ దాని నుంచి దృష్టి మళ్లించడానికి, లేదా దాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఆ గొంతు నొక్కడం ద్వారా, లేదా దృష్టి మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు మీ అంతటా మీరు క్రియేట్ చేయడం ద్వారా, లేని స్కాములంటూ ఒక కథ అల్లి ఒక స్క్రీన్ ప్లే తయారు చేసి పాత్రలను క్రియేట్ చేసి చేయడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించవచ్చు ఎల్లకాలం అనుకుంటే
అది ప్రాక్టికల్ కుదరదు. ఈ సంవత్సరం అయితే అట్లే గడుపుతూ వచ్చారు, కానీ జనం అప్పటికే విసిగిపోయినారు. ఎల్లకాలం అయితే అదే కుదరదు. అయిపోయింది, సంవత్సరం అయిపోవచ్చింది. ఇంకా వాస్తవ ప్రపంచంలోకి రావాలి. రాకపోతే అసలు 5 ఏళ్ళు కూడా జనం వెయిట్ చేయకుండానే తరిమి కొట్టే రోజులు త్వరలోనే ఉంటాయనేది స్పష్టంగా కనిపిస్తోంది.